జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రపంచ దేశాల నుంచి ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు. సాధారణంగా ఇంత హడావిడి చేయకుండా సింపుల్ గానే అమెరికా అధ్యక్షుడు ప్రమాణం చేస్తారు. కానీ ట్రంప్ బ్రీడ్ వేరు, బ్లడ్ వేరు. అందుకే ఆయన అట్టహాసంగా ప్రమాణం చేయబోతున్నారు. అయితే ట్రంప్ వైట్ హౌస్ కు చేరేలోపే తాము అమెరికాకు చేరిపోవాలని ఎక్కువ మంది అనుకుంటున్నారు. వివిధ రకాల వీసాల మీద బయట ఉన్నవారు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ట్రంప్ వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే పెద్ద ఎత్తున వీసా సంస్కరణలు చేపట్టనున్నారు. ఆయన వీసా పాలసీలపై ఇప్పటికే విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా H1B వీసాలపై నియంత్రణ విధిస్తారన్న ప్రచారంతో ఎక్కువ మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. ఈ వీసాలను స్పాన్సర్ చేసిన కంపెనీలు భారత్లో ఉన్న తమ వారిని జనవరి 20లోగా అమెరికాకు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ అధికారం చేపట్టగానే నిబంధనలు మారుస్తారని, ఈ కారణంగా వారి రాకపోకలకు ఇబ్బంది అవుతుందన్న కారణంగా ముందే వచ్చేయమని పిలుపునిస్తున్నాయి. అమెరికాలో మెక్సికన్ల తర్వాత భారతీయ వలస ప్రజలు ఎక్కువగా ఉన్నారు. భారత టెక్ నిపుణులు H1B వీసాల ద్వారా ఎక్కువగా అమెరికాలో ఉంటున్నారు. అమెరికా మంజూరు చేసిన 3,20,000 H1B వీసాలలో 77% భారతీయ పౌరులు పొందారు. అనిశ్చితి ఉన్నప్పటికీ చాలా మంది నిపుణులు అధిక జీతాలు, మెరుగైన జీవన నాణ్యత కోసం యుఎస్లో ఉండాలని కోరుకుంటున్నారు. ట్రంప్ విధానం అమెరికాలో ఉద్యోగాలు పొందడానికి వచ్చేవారిని పూర్తిగా నియంత్రించటం. అందుకే ఖచ్చితంగా కఠినమైన ఆంక్షలు పెడతారని అంచనా వేస్తున్నారు. నిజానికి ఇప్పటి వరకు H1B వీసాలను రెన్యువల్ చేసుకోవాలనుకునే భారతీయులు తప్పనిసరిగా ఇండియాకు రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం డిసెంబర్ 27న ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. H1B వీసాదారుల కోసం అమెరికా ఆధారిత రెన్యువల్ ప్రోగ్రాం ఈ ఏడాది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక వృత్తుల్లో ఉన్న అనేక మంది భారతీయ కార్మికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తమను అమెరికా విడిచి వెళ్లవద్దని, అమెరికా బయట ఉన్న వారిని వచ్చేయాలని కోరారని పలువురు H1B వీసా హోల్డర్లు చెబుతున్నారు. అయితే వీసాలపై ఎన్ని ఆంక్షలు పెట్టినా డొనాల్డ్ ట్రంప్ తమ దేశానికి ఎంత నష్టమో వేగంగా తెలుసుకుంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మేధో వలస కారణంగానే అమెరికా భారీగా లాభపడింది. ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలు అమెరికాలో ఆవిర్భవించడానికి మేధో వలస కారణం. ఫేస్బుక్ సహా అనేక సంస్థల ఆవిర్భావం, అభివృద్ధి వెనక భారతీయుల కృషి ఉంది. అందుకే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు వీసాలపై నియంత్రణ వద్దని అంటున్నారు. మరి ట్రంప్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.